Welcome to our channel. Myself Surya Toleti, Surya Technique Academy లో సర్క్యూట్ అనాలిసిస్ లో ఎపిసోడ్ నెంబర్ 3 కి స్వాగతం. అండ్ దెన్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేసేది థెవెనిన్స్ థియరం. సో ఈ థెవెనిన్స్ థియరం అనేది నేను దీని యొక్క డెఫినేషన్స్, దీని యొక్క స్టెప్స్, దీని యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా బేస్డ్ ఆన్ ది హైయర్ స్టాండర్డ్స్ నుంచి చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ టు వాచ్ ఫర్ ది టిల్ అండ్ నాట్ ద స్కిప్ దిస్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఈ యొక్క డెఫినేషన్ అనేది బేస్డ్ ఆన్ ద హైయర్ స్టాండర్డ్స్ నుంచి నేను తీసుకున్నాను. సో ఒకవేళ మన డెఫినేషన్ కనుక చూసినట్లయితే కనుక ఇన్ ఏ టూ టెర్మినల్ బైలేటరల్ లీనియర్ ద డీసీ నెట్వర్క్ can be replaced by an equivalent circuit the consisting of a voltage source and a series రెసిస్టర్. సో ఏంటంటే కనుక మనం ఏదైనా ఒక సర్క్యూట్ తీసుకుంటే, ఒక డీసీ నెట్వర్క్ సర్క్యూట్ కనుక తీసుకుంటే, ఏదైనా సింపుల్ సర్క్యూట్ లో అందులో మనకి ఈక్వివలెంట్ సర్క్యూట్ అనేది వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్స్ కింద ఉంటుందని ఈ డెఫినేషన్ చెప్తుంది. సో మెయిన్లీ కూడా అంతే. సో దీస్ థియరం విల్ ది అప్లికేబుల్ ఆన్ ది we can find out for the determining a current in any of the network that the voltage source in series with the resistor. సో ఏదైనా మనకి ఒక సర్క్యూట్లో కనుక మనం కరెంట్ని డిటర్మైన్ చేయాలి అంటే కనుక, సో బేస్డ్ ఆన్ ది వోల్టేజ్ అక్రాస్, సో ఆ టైంలో మనకి ఈ థెవెనిన్స్ థియరం అనేది యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఒకసారి డయాగ్రామ్ చూడండి. సో చాలా ఆఫ్ ది డెఫినేషన్స్ ఉంటాయి థెవెనిన్స్ థియరం అనేది. సో చాలా లీనియర్ బైలేటరల్ నెట్వర్క్ అంటారు. సో చూడండి, లీనియర్ బైలేటరల్ నెట్వర్క్ విత్ వోల్టేజ్ సోర్స్ అండ్ రెసిస్టర్స్. సో మనకి థెవెనిన్స్ థియరం అంటే కనుక మెయిన్గా వోల్టేజ్ సోర్స్, రెసిస్టర్స్, సో ఇన్ సిరీస్ అనమాట. ఇది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. మనకి సో ఐఏఎస్ ఎగ్జామ్స్లో అండ్ గేట్ అండ్ ఈఎస్సీ ఎగ్జామినేషన్స్లో మనకి ఏదైనా ప్రాబ్లం అనేది ఆస్క్ చేసినప్పుడు మన యొక్క డెఫినేషన్ మీద బేస్ అయ్యి ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తుంది. సో ఆ టైంలో మనకి ఏదైనా ఫార్ములాస్ కనుక మనం ఫర్గౌట్ మర్చిపోయినట్టే కనుక, సో ఆ టైంలో మనం సో థియరం బట్టి వెళ్ళాల్సి వస్తుంది. థియరం మనకు గుర్తుండడం కోసం ఈ డయాగ్రామ్ అనమాట. అండ్ దెన్ ఫ్రెండ్స్, థెవెనిన్స్ థియరం, నార్టన్స్ థియరం రెండు కూడా సో బోత్ ఆర్ ఇంటర్కపుల్డ్. సో బికాస్ ఆఫ్ ది రెండు కూడా సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థియరం మీద బేస్ అయ్యి ఉంటాయి. సో అండ్ దెన్ థెవెనిన్స్ థియరం ఏంటంటే వోల్టేజ్ మీద బేస్ అయి ఉంటుంది, నార్టన్స్ థియరం అనేది కరెంట్ మీద ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ది రెసిస్టర్. సో ఈ వోల్టేజ్ సోర్స్ అనేది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఫర్ దిస్. అండ్ దెన్ నార్టన్స్ థియరంలో కరెంట్ సోర్స్ వేస్తారు షార్ట్ సర్క్యూట్. సో ఓకే ఫ్రెండ్స్, అండ్ దెన్ ఆర్ థెవెనిన్స్ ది నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్. చెప్పాను కదా నార్టన్స్ కి దీనికి ఇంటర్లింక్ కనెక్షన్ ఉందని. సో ఇది వోల్టేజ్ ని ఫైండ్ అవుట్ చేస్తే అది మనకి కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడగానే మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే డెఫినేషన్, ఎనీ లీనియర్ బైలాటరల్ రెసిస్టివ్ నెట్వర్క్ టూ అవుట్పుట్, that means a two terminal output network is a consisting of a simple network. So voltage source in series with the resistor. So two output terminal ఉన్నటువంటి ఒక సింపుల్ నెట్వర్క్ లో సో వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ది రెసిస్టర్. సో అదే మనకి థెవెనిన్స్ థియరం అనేది. సో ఓకే సింపుల్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం గుర్తించుకోవచ్చు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అనేది. అండ్ దెన్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి దీనికి స్టెప్ బై స్టెప్స్ అనేది మనం మాట్లాడుకుందాం. సో లాస్ట్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ గురించి, థెవెనిన్స్ వోల్టేజ్ గురించి ఎలా వస్తుంది ఏంటి అనేది. సో ఈ యొక్క డిస్క్రిప్షన్లో నేను దీని యొక్క డెఫినేషన్, స్టేట్మెంట్స్ అన్ని కూడా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, సూపర్ పొజిషన్ థియరము, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థియరము మీకు అర్థమవుతాయి, థెవెనిన్స్ థియరం కూడా అర్థమవుతుంది. దాని యొక్క ప్రీవియస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైనా ఒక నెట్వర్క్ తీసుకున్నాం అనుకోండి. సో టెర్మినల్ ఏ, బి, సో లోడ్ రెసిస్టెన్స్ అనమాట. ఆర్ఎల్ అనేది మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో R1, R2, R3, R4 ఇది మనకి వోల్టేజ్ సోర్స్. సో మనకి వోల్టేజ్ సోర్స్లో సో ఇటువంటి సర్క్యూట్స్కి వచ్చాక మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక, మనం లోడ్ రెసిస్టెన్స్ అనేది పక్కన పెట్టుకొని ఫస్ట్ థెవెనిన్స్ యొక్క రెసిస్టెన్స్ని, సో వోల్టేజ్ థెవెనిన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే కనుక మెయిన్ ఆఫ్ ది ఒక ఈక్వివలెంట్ సర్క్యూట్ని మనం డ్రా చేసుకోవాలి.
సో ఇప్పుడు మనకి లోడ్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేసుకుందాం. సో R1, R2, R3 ఇది వోల్టేజ్ సోర్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి మనం కనుక కరెంట్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతే కనుక సో I1, I2, I3 అనేది కరెంట్స్ ఈ విధంగా ఫ్లో అవుతాయి. సో ఇప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇందులో మనకి ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే కనుక స్టెప్ 1. సో స్టెప్ 1లో మనం వీ కెన్ రిమూవ్ ఫర్ ది లోడ్ రెసిస్టెన్స్ RL. సో RL అనేది ఫస్ట్ రిమూవ్ చేయాలి. RL అనేది రిమూవ్ చేయాలి. సో RL అనేది రిమూవ్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి సో ఇది ఫస్ట్ స్టెప్. అండ్ దెన్ సెకండ్ స్టెప్లో ఏంటంటే కనుక మనం వోల్టేజ్ని కనుక్కోవాలి. అంటే థెవెనిన్స్ వోల్టేజ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వి థెవెనిన్స్ మనం డిటర్మైన్ చేయాలి. సో వి థెవెనిన్స్ అనేది మనకి ఎక్కడ ఆర్ విఓసి అంటే ఓపెన్ సర్క్యూట్ కనుక సో దీనికి అక్రాస్గా ఇక్కడ ఉంది కనుక ఎప్పుడైతే మనం RL తీసేసామో ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది. అంటే మనకి కరెంట్ అనేది ఈ యొక్క లూప్లోనే మనకి సర్క్యులేట్ అవుతుంది కనుక మనం దీని వరకు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ వి థెవెనిన్స్ అనేది ఈ R2 దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్టెప్లో ఏంటంటే కనుక సో ఈ డయాగ్రామ్ మనం గుర్తుపెట్టుకుందాం. సో ఇప్పుడు సో వి థెవెనిన్స్ కావాలంటే మనకి ఫస్ట్గా మనకు కావాల్సింది రెసిస్టెన్స్ కావాలి, కరెంట్ కావాలి, ఆ తర్వాత వి వస్తుంది. అంటే వి ఈక్వల్స్ టు IR కనుక సో బేస్డ్ ఆన్ ది ఓమ్స్ లా సో ఫస్ట్ మనకి రెసిస్టెన్స్ కరెంట్ కావాలి. సో మనకి కరెంట్ అనేది సో టోటల్ రెసిస్టెన్స్ సో ఇందులో చూడండి R1, R3 అంటే R ఈక్వల్స్ టు R1 ప్లస్ R3 అండ్ దెన్ కరెంట్. ఇప్పుడు కరెంట్ మనకి ఎలా ఫ్లో అవుతుంది? సో I ఈక్వల్స్ టు సో V/R వస్తుంది. అంటే V/R అంటే మనకి సో ఇక్కడ I3 అనుకోండి, ఇదేని అనుకోవచ్చు, I అనుకోవచ్చు, అలాగే అనుకోవచ్చు. సో ఇప్పుడు V/R అంటే మనకి V/R అంటే R1 ప్లస్ R3 అంతే కదా. సో మనకు R అనేది ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు మనకి వి థెవెనిన్స్ అంటే వి థెవెనిన్స్లో వచ్చేటప్పుడు కల్లా ఈ సర్క్యూట్లో కల్లా V ఈక్వల్స్ టు IR కనుక సో I అంటే V/R1 ప్లస్ R3 ఇది మనకి I అనేది. సో R అనేది ఇక్కడ సో ఇలా వస్తుంది కనుక R3. సో ఇది మనకి వి థెవెనిన్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి గుర్తుంచుకోండి. వి థెవెనిన్స్ ఈక్వల్స్ టు V/R1 ప్లస్ R3 ఇంటూ R3. సో ఓకే, ఇప్పుడు ఇదే డయాగ్రామ్ నేను కొంచెం మోడిఫికేషన్ చేస్తాను. సో మనం ఇప్పుడు మనకి ఆర్ థెవెనిన్స్ కనుక్కోవాలి. మనకి ఇప్పుడు వోల్టేజ్ థెవెనిన్స్ అంటే థెవెనిన్స్ వోల్టేజ్ వచ్చింది కనుక వి థెవెనిన్స్ అనేది నెక్స్ట్ మనం ఆర్ థెవెనిన్స్ కనుక్కోవాలి. సో ఆర్ థెవెనిన్స్లో వచ్చేటప్పటికల్లా మనకి ఏంటంటే కనుక సో ఈ యొక్క స్టెప్ ఇది స్టెప్ 3లోకి వస్తుంది. సో ఆర్ థెవెనిన్స్లో స్టెప్ 3 మనం ఫైండ్ అవుట్ చేయడానికి సో వోల్టేజ్ సోర్స్ ఉంటే యూ కెన్ రిమూవ్ ఫర్ ది వోల్టేజ్ సోర్స్ ది కన్సిడర్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఆ టైంలో మనం ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ని కన్సిడర్ చేసుకోవాలి. అక్కడ కనుక ఒకవేళ కరెంట్ సోర్స్ ఉంటే దాన్ని మనం ఓపెన్ సర్క్యూట్ కనుక కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ మనకు వోల్టేజ్ సోర్స్ ఉంది కనుక దీన్ని మనం ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉన్న ఇంటర్నల్ రెసిస్టెన్స్ పెట్టుకోవాలి. మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ లేదు కనుక ఇది షార్ట్ సర్క్యూట్, ఇది షార్ట్ సర్క్యూట్. సో R1, R3, R2. సో ఇప్పుడు మనకి సో థెవెనిన్స్ కదా, థెవెనిన్స్ రెసిస్టెన్స్ అంటే ఆర్ థెవెనిన్స్. సో ఆర్ థెవెనిన్స్లో ఏంటి రెండు కూడా సో మనకి ప్యారలల్లో ఉన్నాయి. సో అంటే R1 ప్యారలల్ R3 ప్లస్ R2 అంటే దీనికి సిరీస్లో ఉంది. ఓకే, ఆర్ థెవెనిన్స్ ఈక్వల్స్ టు R1 ప్యారలల్ R3 ప్లస్ R2 అంటే R1 ఇంటూ R3 బై R1 ప్లస్ R3 ప్లస్ R2. దిస్ ఈజ్ ది ఆర్ థెవెనిన్స్. సో మనకి వి థెవెనిన్స్ వచ్చింది, ఆర్ థెవెనిన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ దాకా స్టెప్ 3 వరకు అయింది. ఇప్పుడు మనకి స్టెప్ 4
సో స్టెప్ 4కి వచ్చేటప్పటికల్లా ఏంటంటే, సో ఇందాక మనం ఈక్వివలెంట్ సర్క్యూట్ అనగా మనకి R థెవెనిన్స్ వచ్చింది, సో వోల్టేజ్ థెవెనిన్స్ కూడా వచ్చింది. సో ఈ వోల్టేజ్ థెవెనిన్స్ని ఈ రెసిస్టెన్స్ థెవెనిన్స్ని కూడా మనం ఒక ఈక్వివలెంట్ సర్క్యూట్గా మార్చుకోవాలి. అంటే మనం ఒక ఈక్వివాలెంట్ సర్క్యూట్గా మనం మార్చుకోవాలి. సో నేను R థెవెనిన్స్ని V థెవెనిన్స్ కూడా అలాగే ఉంచుతున్నాను. సో మనకి థెవెనిన్స్ వోల్టేజ్ వచ్చింది, అండ్ దెన్ మనకి R థెవెనిన్స్ కూడా వచ్చింది. సో టెర్మినల్ A B, సో V థెవెనిన్స్ R థెవెనిన్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీనికి ఇందాక మనం లోడ్ రెసిస్టెన్స్ అనేది మనం రిమూవ్ చేసాం కదా, సో R థెవెనిన్స్కి V థెవెనిన్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం. సో ఇప్పుడు మనం స్టెప్ 5లోకి వచ్చేటప్పటికల్లా మనం ఆ యొక్క లోడ్ రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. సో లోడ్ రెసిస్టెన్స్ RL అంటే లోడ్ రెసిస్టెన్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఐఎల్ బేస్ చేసుకుని మనం స్టెప్ 6లో మనం ఐఎల్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఐఎల్ అంటే మనకి I ఈక్వల్స్ టు V/R కదా. సో మనకి అంటే ఇప్పుడు I ఈక్వల్స్ టు అంటే లోడ్ కరెంట్, సో ఇదే మనకి మెయిన్ లోడ్ కరెంట్. సో లోడ్ కరెంట్ ఈక్వల్స్ టు V/R అంటే V థెవెనిన్స్ బై R థెవెనిన్స్ ప్లస్ RL. సో ఓకే, మనకు ఐఎల్ వచ్చేసింది. సో అదే ఐఎల్ని ఇక్కడ మనం రాసుకున్నాం. సో ఐఎల్ ఈక్వల్స్ టు V థెవెనిన్స్ బై R థెవెనిన్స్ ప్లస్ RL అంటే లోడ్ రెసిస్టెన్స్. సో ఓకే వచ్చేసింది. ఇప్పుడు మనకి అలాగే విధంగా వోల్టేజ్ని కూడా కనుక్కోవాలి. సో VL అంటే మనకి VL ఈక్వల్స్ టు IL/R కదా, IL/R. సో దట్టు మనం ఏం చేస్తాం, సో VL ఈక్వల్స్ టు మనకి IL ఎంత వచ్చింది, సో V థెవెనిన్స్ బై R థెవెనిన్స్ ప్లస్ RL. సో RL. సో ఓకే ఫైన్, ఇదన్నమాట. అంటే మనకి లోడ్ కరెంటు IL వచ్చింది, లోడ్ వోల్టేజ్ VL వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మనం థెవెనిన్స్ థియరీలో మనం ఫైండ్ అవుట్ చేసేది ఏంటంటే బేస్డ్ ఆన్ ది సో లోడ్ యొక్క కరెంటు, లోడ్ యొక్క వోల్టేజ్, సో ఆన్ ది పర్టికులర్ సిస్టమ్. సో ఓకే ఫ్రెండ్స్, అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇదంతా కూడా బేస్డ్ ఆన్ ఫర్ ది హైయర్ స్టాండర్డ్స్ నుంచే దీన్ని తీసుకురావడం జరిగింది. సో మీ అందరి కోసం కూడా, తెలుగు వారి అందరి కోసం ఈ ఛానల్ పెట్టి ఈ అకాడమీని స్టార్ట్ చేస్తాము. సో వీఆర్ ఆల్సో సపోర్టింగ్ ఫర్ దిస్ అకాడమీ. దెన్ ఎన్నో కొత్త అంశాలతో ఈ అకాడమీ ఉంది. సో అన్ని సబ్జెక్ట్స్లో కూడా ఒక సిరీస్ స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాము. వీఆర్ ఆల్సో ప్లీజ్ టు సపోర్ట్ ఫర్ దిస్ అకాడమీ ఆల్సో. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టుగా కంపల్సరీ లైక్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ దెన్ షేర్ యువర్ ఫ్రెండ్స్ and then subscribe my channel and then hit the bell icon for the more updates for this video and then more updates for this academy. So thank you friends. Jai Bharat, Jai Hind.